అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజశేఖర్. ఇప్పుడు నేను దర్శించుకుంటున్న టెంపుల్ 18 శక్తిపీఠాల్లో అయిన వన్ ఆఫ్ ది శక్తిపీఠం గిరిజాదేవి శక్తిపీఠాన్ని నేను దర్శించుకుంటున్నాను. ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. నేను ఆల్రెడీ భువనేశ్వర్లో అప్లోడ్ చేసిన టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకున్నాను. అక్కడి నుంచి కటక్ మీదుగా నేషనల్ హైవే నుంచి రైట్కి వెళ్ళాలండి. రైట్కి వెళ్తే జాజ్పూర్ వస్తుంది. భువనేశ్వర్ నుంచి జాజ్పూర్కి 100 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ నుంచి రైట్కి లోపలికి వెళ్తూ ఉంటే మనకి భీమవరం, అమలాపురంలో ఎలా ఉన్నాయో సేమ్ సిటీస్, పల్లెటూర్లు ఎలా ఉన్నాయో ఆ టైప్లో ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుండిద్ది. ఇక్కడ నుంచి చూసుకుంటే మన భువనేశ్వర్ నుంచి జాజ్పూర్కి ఎగ్జాక్ట్లీ 100 కిలోమీటర్స్ వస్తుంది. హైవే నుంచి లోపలికి వెళ్ళాలంటే దాదాపుగా ఒక 30 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే నదులన్నీ ఉన్నాయి. మనం ఎక్కడి నుంచి కటక్ నుంచి మన జాజ్పూర్ దాటిన తర్వాత కూడా చిన్న చిన్న కాలువలు వస్తాయి. అక్కడ ఏ కాలువలు వస్తాయి ఏంటి అనేది నేను దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి నది గురించి నేను పేర్లు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే ఆ నదులు మాత్రం చాలా మంచిది. ఒకవేళ మీరు దిగి తల చల్లుకున్నా కూడా చాలా మంచిదని ఇక్కడ వాళ్ళు అందరూ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఆలయం దగ్గరికి ఇప్పుడే వచ్చాము. ఇక్కడ ఆలయం దగ్గర నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు మనం వీడియో తీసుకుంటా ఒక ఆయన మాటల్లో ఇక్కడ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. అష్టాదశ శక్తిపీఠాల వెనుక ఉన్న కథ అందరికీ తెలిసిందే. దక్షుని యజ్ఞంలో జరిగిన అవమానానికి తనని తాను దహించి వేసుకున్న సతీదేవి శరీరాన్ని చేపట్టి శివుడు తాండవాన్ని ఆడసాగాడు. ఆ శరీరాన్ని విడదీసి శివుణ్ణి సాధారణ స్థితికి తెచ్చేందుకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ సుదర్శన చక్రం సతీదేవి శరీరాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలన్నీ శక్తిపీఠాలుగా వెలియగా అందులో అమ్మవారి నాభి ఈ ప్రదేశంలో పడిందని చెబుతారు. బ్రహ్మాండ పురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ వైతరణి నదిపై ఒక యజ్ఞం చేశాడు. బ్రహ్మ ఆవాహన ఫలితంగా అగ్ని నుండి పార్వతి ఉద్భవించింది మరియు ఆమెకు గిరిజ అని పేరు పెట్టమని బ్రహ్మకు సలహా ఇచ్చింది. బ్రహ్మ పార్వతిని ప్రార్థించి ఈ క్షేత్రంలో ఉండమని కోరాడు. పార్వతీదేవి అంగీకరించి 9 దుర్గలను, 64 యోగినీలను, 8 చండికలను సృష్టించి వారిని శాశ్వతంగా ఈ క్షేత్రంలో ఉండమని కోరింది. అలా ఈ క్షేత్రంలో అమ్మవారు కొలువయ్యారు. ప్రాచీన కాలం నుంచి జాజ్పూర్ పట్టణం రాజుల మత రాజధానిగా శోభిల్లింది. కళింగ, గంగా వంశము, దత్త వంశము, సోమవంశీ వంశము మొదలగు రాజుల కాలంలో జాజ్పూర్ క్షేత్రం అభివృద్ధి చెందింది. ఈ క్షేత్రంను గదాక్షేత్రం, నాభి క్షేత్రం, విరాజ క్షేత్రం, బ్రహ్మక్షేత్రం, విరాజ తీర్థం, వైతరణి తీర్థం మొదలగు పేర్లతో భక్తులు కొలుస్తున్నారు. 5వ శతాబ్దం నుంచి ఈ ప్రదేశంలో ఆలయం ఉన్నట్లుగా పూజలు జరుగుతున్నట్లుగా చరిత్ర చెబుతోంది. 13వ శతాబ్దం కళింగ కాలంలో కేసరి రాజవంశ పాలకుడు జజాతి కేసరి జాజ్పూర్ లో బిరిజాదేవి ఆలయాన్ని నిర్మించారు. 16వ శతాబ్దంలో బెంగాల్ సుల్తాన్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ప్రస్తుతం చూస్తున్న ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ప్రదేశంలోనే నాభిగయ క్షేత్రం కూడా ఉంది. దయాసురుడు శ్రీ మహావిష్ణువు యొక్క గొప్ప రాక్షస భక్తుడు. రాక్షసుని చంపడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గయాసురుని శరీరంపై పెద్ద యజ్ఞం చేశారు. ఈ యజ్ఞంలో విష్ణుమూర్తి గయాసురుణ్ణి సంహరించారు. ఆ గయాసురుని పాదాలు మన రాష్ట్రంలోని గోదావరి జిల్లాలో పిఠాపురంలో పడ్డాయి. దాన్ని పాదగయగా పిలుస్తారు. గయాసురుని నాభి ఈ క్షేత్రంలో పడింది. అందుకే దీనిని నాభిగయగా పిలుస్తారు. శిరస్సు గయా క్షేత్రంలో పడింది. దాన్ని శిరోగయగా పిలుస్తారు. ఇంకొంతమంది పాదాలు గయాక్షేత్రంలో పడ్డాయి, నాభి నైమిసారణ్యంలో పడింది, శిరస్సు బద్రీనాథ్లో పడింది అని చెబుతారు. ఏది కరెక్ట్ అనేది తెలియదు. అందుకే ఈ 5 ప్రదేశాలను పంచగయా క్షేత్రాలుగా పూజిస్తారు. గయాసురుడు తాను పడిన ప్రదేశంలో పితృకర్మలు చేస్తే వారు స్వర్గానికి వెళ్లే విధంగా విష్ణుమూర్తిచే వరం పొందాడు. అందుకే పితృకర్మలు చేయడానికి కూడా ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. విన్నారు కదండి ఇక్కడ శక్తిపీఠం గురించి, మొత్తం స్థల పురాణం గురించి. మీరు కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా తెలిసేలాగా ప్రతి ఒక్కళ్ళు దర్శించుకోండి. ఇక్కడ నేను చెప్పా కదండి నదులు. ఇక్కడ లాస్ట్ ఒక నది ఉంది, బైతరణి నది. ఈ నది ఒడ్డున మేము కొంచెం టైం స్పెండ్ చేసాము. ఇక్కడ దాదాపుగా ఏ నదులు వస్తాయో నది పేర్లు చెప్తాను వినండి. కూకై నది, కథజోడి నది, మహానది నది, బ్రాహ్మణ నది, కాసురాసర్ నది, బుద్ధ నది, బైతరణి నది. విన్నారు కదండి ఈ నది పేర్లు. ప్రతి ఒక్కళ్ళు కార్ జర్నీలో వస్తూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుండిద్ది. ప్రతి ఒక్క నది చూసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ నేను వెస్ట్ బెంగాల్, తర్వాత జార్ఖండ్, అక్కడ బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుంటున్నానండి.
అక్కడున్న నెక్స్ట్ వీడియోని కూడా నేను అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు దర్శించుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.